హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఈరోజు స్పెషల్ ఏంటో గెస్ట్ చేయండి, చూద్దాం. గెస్ట్ చేయలేరు ఎందుకంటే నేను వాటర్ మిలన్తో ఒక వెరైటీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సండే అండి, మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇంటి దగ్గరికి ఆటోలో వాటర్ మిలన్ను సేల్ చేస్తున్నారండి. మా పిల్లలు వాటర్ మిలన్ కావాలి అంటే నేను కూడా తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్ మిలన్ ఎక్కడైనా ఉంటుందండి, ఎక్కడైనా సేల్ చేస్తున్నారు వాటర్ మిలన్ని, నేను చూస్తున్నాను. అందువల్ల నేను దీన్ని తీసుకున్నానండి, తీయగానే ఉంటుందని. కానీ అది కట్ చేసి తినబోతే ఎంత సప్పగా ఉందంటే అంత సప్పగా ఉందండి. అసలు నోట్లో నీళ్ళుని పోసుకున్నట్టే ఉంది, కానీ అసలు వాటర్ మిలన్ తిన్నట్టుగా అస్సలు అయితే లేదండి. ఇంకా వాటర్ మిలన్ మనీ పెట్టి కొన్నాం కదా, ఇంకెందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను దాన్ని ఎలా చేయాలి అని చెప్పి. అప్పుడైతే నాకు ఈ ఆలోచన వచ్చిందండి, దీంతో జామ్ ప్రిపేర్ చేస్తే ఇంకా ఫ్రూట్ జామ్ అయిపోతుంది, ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే పిల్లలు ఎక్కువగా జామ్ని బ్రెడ్లో అండ్ రోటీలో అప్లై చేసిస్తే మంచిగా తినేస్తారండి బ్రేక్ఫాస్ట్కి. నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందుకే నేను దీన్ని చేస్తున్నాను. దీనికోసం నేను సీడ్స్ తీసేసి ముక్కలుగా చేసుకున్నానండి వాటర్ మిలన్ని. ఇంకా దాన్ని జ్యూస్ చేసుకొని దాన్ని వడపోసుకుంటున్నాను. ఇలా స్పూన్తో మనం రబ్ చేస్తూ ఇంకా ప్రెస్ చేస్తూ ఉంటే జ్యూస్ అనేది సపరేట్ అయిపోయి ఇలా పిప్పి మిగులుతుందండి. ఆ పిప్పిని మనం పారేసి ఒక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఈ జ్యూస్ని వేసుకొని మనం కలుపుతూ ఉండాలండి. ఈ కడాయి అనేది మనం కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలండి, ఎందుకంటే పొంగు వచ్చినప్పుడు మొత్తం పోతుందండి. జాగ్రత్తగా మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను చక్కెరని యాడ్ చేస్తున్నానండి. 1 వాటర్ మిలన్కి 1 కప్పు షుగర్ అండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ని వేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నెగ్లెక్ట్ చేస్తే ఉండలుగా అయిపోతుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక లెమన్ అయితే జ్యూస్ చేసి పెట్టుకున్నానండి. ఆ లెమన్ జ్యూస్ని కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే కొంచెం మిక్స్ అయ్యింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది. చూసేదండి, 4 వస్తువులతో మనం ఇంట్లోనే ఫ్రూట్ జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా స్వీట్లెస్ వాటర్ మిలన్ ఇలా తీసుకున్నట్టయితే దీన్ని మీరు ఎంత చక్కగా జామ్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా రెడీ అయిన జామ్ని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఫ్రూట్ జామ్ అయితే రెడీగా ఉంటుందండి. ఈ ఫ్రూట్ జామ్ అయితే సేమ్ మనం బయట కొంటాం కదండి ఫ్రూట్ జాము, అలానే ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి ఎంత మంచిగా ఉందో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.